Hello dear parents, from 15th onwards we are going to start half day schools. సో మరి 15th నుంచి మరి హాఫ్ డే స్కూల్స్ నిర్వహించడం జరుగుతుంది. టైమింగ్స్ 8 to 12:30. సో మేక్ ఇట్ ఎ పాయింట్ సెండింగ్ ద చిల్డ్రన్ ఆన్ టైమ్, అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ ఆల్సో ఫ్రమ్ 24th మండే ఆన్వర్డ్స్. మరి పొద్దున్నే లేపి పిల్లల్ని చదివించేటువంటి అలవాటుని మనం నేర్పించాలి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి పిల్లలు ఎలా వాళ్ళ టైంని షెడ్యూల్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా టీచర్స్ క్రిస్టల్ క్లియర్గా, అంటే ఇంటికి చేరిన తర్వాత 1 o'clock 1 to 2 o'clock ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎంతసేపు చదవాలి, ఏ క్వశ్చన్ చదవాలి, మళ్ళీ హాఫ్ అన్ అవర్ రిలాక్స్, మళ్ళీ 2:30 to 3:30 ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా నేర్చుకోవాలి, ఆ టిప్స్ అన్నీ కూడా చెప్పి మరి 4:30 to 5:30 ప్లే టైం ఇచ్చి మరి మిగతా అన్నీ ఎలా మరి నేర్చుకునేవన్నీ మళ్ళీ టెస్ట్ రాయాలి. ఒక బ్యూటిఫుల్ టైం టేబుల్ మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు నేర్చుకొని మరి వాళ్ళు ప్రదర్శించేటువంటి అద్భుతమైనటువంటి టైం టేబుల్ మన టీచర్స్ తయారు చేయడం జరిగింది. మరి మీరు దాన్ని ఫాలో చేసి ఇంట్లో ఆ టైం టేబుల్ని ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసి అది చూపించాలి. ఆ టైం టేబుల్ని ఫాలో అయ్యి మరి షార్ప్ 9 o'clock 8:30కి వాడిని పడుకోబెట్టినా కూడా బెస్టే. అది 8 o'clock బెడ్ టైం, కానీ లాస్ట్ 9 o'clock అండి. మేక్ ఇట్ ఏ పాయింట్ టు మేక్ ద చిల్డ్రన్ టు స్లీప్ షార్ప్ ఎట్ 8 o'clock, లాస్ట్ 9 o'clock. 9 తర్వాత అసలు పిల్లల్ని టీవీ చూడడం కానీ గ్యాడ్జెట్స్ చూడడం కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దు. సో మనందరం కలిసి చేస్తే కనుక ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్ ఈజ్ వెల్. సో కాబట్టి ఆల్ వెల్ దట్ ఎండ్ ఈజ్ వెల్ అని అంటాం. కాబట్టి మరి ఇది యాన్యువల్ ఎగ్జామినేషన్స్ మరి అందరం కూడా పేరెంట్స్గా మరి టీచర్స్గా పిల్లలు మేనేజ్మెంట్ అందరం కలిసి చేస్తే కనుక పిల్లలు అద్భుతమైనటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు. మరి మంచి కెరియర్ కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఈ విషయంలో మనందరం కలిసి మరి కలిసికట్టుగా మరి బిడ్డలందరికీ కూడా అద్భుతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి మరి ప్రణాళిక కూడా టీచర్స్ తయారు చేస్తారు. స్కూల్లో కూడా ఎలా ట్రైన్ చేయాలనేటువంటి విషయాన్ని అద్భుతంగా చేశారు. సో ఆన్ 12th వీఆర్ గోయింగ్ టు 12th April యాన్యువల్ రిపోర్టింగ్ డే. మరి April 2 ఎగ్జామ్ అయిపోగానే మరి పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ జరుగుతుంది. అంటే అడ్వాన్స్ కోర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ తొందరగా టెక్స్ట్ బుక్స్ కూడా తీసుకోవాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇక రెండో విషయం, ఫీజు ఎవరైతే ఇంకా డ్యూ పెట్టినారో వాళ్ళు ఇమీడియట్గా క్లియర్ చేసేసి పిల్లలకి ఎట్లాంటి ఆటంకం లేకుండా వాళ్ళు ఎగ్జామ్ రాసేటట్టు చూడండి. ఇంకా అడ్వాన్స్ పేమెంట్ కూడా ఇంకా టైం ఇచ్చినాము. ఫైనల్ కన్సెషన్ ఆఫర్ ఇంకా నడుస్తుంది కాబట్టి మీరు అవైల్ చేసుకొని వాళ్ళకి అద్భుతమైనటువంటి లైఫ్ ఇచ్చిన పేరెంట్స్గా మరి న్యూసెన్ మరి అద్భుతమైనటువంటి విద్యామందిరంగా మరి తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని ఇచ్చిన మరి పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ.